తీసుకుంటే పోతాను. దాన్ని బానిసత్వం అంటారు. ఎర్రలెక్కపన్న ఆత్మగౌరవాన్ని చంపుకునేవాడు కాదు ఎంఎస్ రాజు. గుర్తుపెట్టుకో. దళిత జాతి ఉద్ధరణకు నువ్వు మాట్లాడుతాను. 20 సంవత్సరాలు నేను మాలామాదిగా హక్కుల కోసం ఉద్యమించిన వాడిని. నాకు తెలుసు నా వర్గాలకు ఏం చేయాలో. నీలాంటి వాడితో చెప్పించుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో నేను లేను. ఖచ్చితంగా ఫీల్డ్ అసిస్టెంట్లు కావచ్చు, స్టోర్ డీలర్లు కావచ్చు, మిగతా చిన్న చిన్న అవుట్ సోర్సింగ్ పోస్టులు కావచ్చు, నెల తర్వాత శ్వేతపత్రం రిలీజ్ చేస్తా. జగన్మోహన్ రెడ్డి మాట ఇంకా సంక్షేమ పథకాలు ఇవి చూడండి. ఆడబిడ్డని ఇది వచ్చి నెల అయిందయ్యా. పెన్షన్ పెంచినాం. మీరు పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాలు అయింది. 1000 రూపాయలు పెన్షన్ పెంచుతాం, 3000 ఇస్తామని చెప్పి 5 సంవత్సరాలు పట్టింది మీకు. మా నాయకుడు మొదటి నెలలో ఇచ్చాడు. చెప్పిన మాట ప్రకారం 7000 రూపాయలు ఇచ్చాడు. రేపు నెల నుంచి 4000 ఇస్తాం. సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో మీరు మీ నాయకుడు గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మేము కానీ, మా ప్రభుత్వం కానీ, మా ప్రభుత్వ అధినేత కానీ లేరు. వయసుని గౌరవిస్తా, పార్టీ నాయకత్వాన్ని గౌరవిస్తా. దాన్ని బానిసత్వం అనుకుంటే మీ కర్మ. గౌరవించడాన్ని, రెస్పెక్ట్ చేయడాన్ని బానిసత్వం అనుకుంటే నువ్వు చేసేదాన్ని నేను చేస్తానని అనుకోవద్దు. నీ కళ్ళతో చూడొద్దు, ఎంఎస్ రాజు కళ్ళతో చూడు. పాపం నువ్వు చేస్తానో కదా.